టిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన దానం నాగేందర్ గారు చాలా స్పష్టంగా కేసీఆర్ ను చూసేందుకు, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారో వినేందుకు అభిమానంతో చాలా మంది వెళ్తున్నారు అనేసి దానం నాగేందర్ గారు చేసిన కామెంట్స్, హాట్ కామెంట్స్ అనేది అది మీకు కూడా తెలిసిందే. అది అంటే దాన్ని అందుకే మీ ముందు పెడుతున్నాను. దానం నాగేందర్ ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఏం తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు చెప్పండి? ఎవరు దాన్ని తీసుకుంటారు? ఆయనకి అది పోయింది. ఏదైతే క్రెడిబిలిటీ ఉందో ఆ క్రెడిబిలిటీ పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో చేసినప్పుడు అది వేరు, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ ఎవరు పట్టించుకుంటారు ఇలాంటి మాటల్ని? వీళ్ళంతా ఏంటంటే తెలంగాణ ద్రోహులు, వీళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులే. ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరు లేరు. కేసీఆర్, హరీష్ రావు తప్ప ఆ పార్టీ నుంచి మొత్తం టోటల్ గా బయటకు పోయారు, బయటికి ఎలగొట్టారు చెప్పాలంటే. సో ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి పార్టీని పెట్టిన 2001లో ఎవరు లేరు, ఇద్దరు తప్ప, హరీష్ రావు గారు తర్వాత కేసీఆర్ తప్ప. సో మిగతాలందరూ కూడా పంపించి తెలంగాణ ద్రోహుల్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చింది అప్పుడు టిఆర్ఎస్ పార్టీ. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఆ టిఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో, రూపం మారిందో, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ పేగు బంధానికి అది తెగదెంపుల్లాగా మరి కేసీఆర్ చేసింది చాలదా? తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు పూర్తి కాకముందే రూపం మార్చి భారత్ రాష్ట్ర సమితిని పెట్టి మరి భారత్లో కూడా ఈ అవినీతి కుంభకోణాలు బయట పెట్టి కూరుకొని దాంట్లో కూడా డబ్బు సంపాదిద్దామని మరి చేద్దామని అనుకున్నారేమో తప్పితే అక్కడ ఎక్కడో దగ్గర అది మనకు తెలుసు ఫుల్ స్టాప్ పడింది. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు విఘ్నులు, ప్రతి ఒక్కటి కూడా ఆలోచిస్తారు. అప్పట్లో ఒకప్పుడు కేసీఆర్ మీటింగ్ పెడితే నిజంగానే కూర్చొని వినటోళ్ళు, చాలా మంది వినటోళ్ళు. కానీ ఇప్పుడు వినే పరిస్థితులు లేరు. అదేగో చుక్క, ఇదో ఇవన్నీ చెప్పడానికి, ఈ కపట ఇది కథలు చెప్పడానికి, వినడానికి కూడా ఎవరు ఈరోజు రెడీగా లేరు చెప్పాలంటే. ఒకప్పుడు నిజంగానే ఉండే, అరే నిజంగానే బాగు చేస్తాడేమో, అందరం బాగుపడతామేమో, నీళ్లు వస్తాయేమో, ఉద్యోగాలు వస్తాయేమో, తర్వాత రేపు నిధులు ఉంటాయేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? వాళ్ళకే తెలుసు, టిఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు ఏం జరిగిందో తెలుసు. ఏ పార్టీ మరి ఓడిపోయిందో కూడా తెలుసు, ఎందుకు ఓడిపోయిందో కూడా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మరి ఇది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఏదైతే నిజంగానే సాధించాలనుకున్నప్పుడు అది పూర్తి అయితే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి మళ్ళీ గెలిపించేటోళ్ళు. సంబంధించి కేసీఆర్ గారు వస్తున్నారు అని అంటే